గ్రాఫ్ మీద మనము క్లిక్ చేయాలి. ఆ గ్రాఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అనలిస్టిక్ అనేది చూపిస్తది. అంటే మనకి వైటీ స్టూడియోలో చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి టోటల్ మనము యూట్యూబ్ ఎప్పటి వరకు స్టార్ట్ చేసామో అప్పటి వరకు మనకి ఎంతమంది వ్యూవర్స్ చూసారు, ఎంతమంది లైక్ చేశారు. ఛానల్‌కొచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 87K వ్యూవర్స్ చూసారు. అలాగే 2.1K లైక్ చేశారు. 147 కామెంట్స్ అనేది వచ్చింది. అలాగే 1.5 షేర్ కూడా చేశారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూట్యూబ్లో ఒక ఆప్షన్ అయితే చూపించబోతున్నా. ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ ఆప్షన్ అనేది చెక్ చేసుకోవాలి. నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయకూడదు, ఓకేనా? ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీరు డైలీ ఒక మోటివేషన్తో స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ని. ఒక మోటివేషన్ అనేది ఉంటుంది, ఓకేనా? ఈ ఆప్షన్ అనేది మీరు నెగ్లెక్ట్ చేయకుండా డైలీ ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనము మనకి హోమ్ పేజ్, షార్ట్స్, అలాగే సబ్స్క్రిప్షన్, మన ప్రొఫైల్ అనేది ఉంటుంది కదా. ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ నేమ్ మీద మనము క్లిక్ చేయాలి, ఓకేనా? ఇప్పటి వరకు మీరు దీన్ని చెక్ చేసి ఉంటారు. తప్పకుండా మీరు ఒకసారి డైలీ మీరు ఇలా చెక్ చేసుకోండి, ఓకేనా? ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీకే ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఛానల్ నేమ్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్, అలాగే మేనేజ్ వీడియోస్ అనేసి కింద ఆప్షన్ ఉంది కదా, దాని పక్కన మనకి గ్రాఫ్ కనపడుతుంది కదా. ఆ గ్రాఫ్ మీద మనము క్లిక్ చేయాలి. ఆ గ్రాఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అనలిస్టిక్ అనేది చూపిస్తుంది. అంటే మనకి వైటీ స్టూడియోలో చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి టోటల్ మనము యూట్యూబ్ ఎప్పటి వరకు స్టార్ట్ చేసామో అప్పటి వరకు మనకి ఎంతమంది వ్యూవర్స్ చూసారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు అనేసి ఇక్కడ చూపిస్తుందన్నమాట. అంటే మనకి టోటల్ మనము ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసామో అప్పటి వరకు మనకి ఎంతమంది వ్యూవర్స్ వచ్చారు మన వీడియోస్కి, ఎంతమంది ఆల్ వీడియోస్కి లైక్ చేశారు, ఆల్ వీడియోస్కి ఎంత కామెంట్స్ వచ్చింది, ఆల్ వీడియోస్కి ఎంత మంది షేర్ చేశారు మన వీడియోస్ని అనేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మన ఛానల్కి వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 87K వ్యూవర్స్ చూసారు. అలాగే 2.1K లైక్ చేశారు. 147 కామెంట్స్ అనేది వచ్చింది. అలాగే 1.5 షేర్ కూడా చేశారు. నా ఛానల్లో ఇంతదైతే వచ్చింది. ఇంకా మనకి ఇక్కడ రీసెంట్ వ్యూవర్స్ అనేసి ఉంది కదా. రీసెంట్ వ్యూవర్స్ అంటే మనకి వీక్లీ ఎంతమంది మన ఛానల్ని చూసారు, ఎంతమంది మన ఛానల్కి వ్యూవర్స్ వచ్చారు అనేసి ఇక్కడ గ్రాఫ్ అనేది చూపిస్తుంది. ఇంకా లేటెస్ట్ క్రియేషన్ అని ఉంది కదా. లేటెస్ట్ క్రియేషన్ అంటే మనము రీసెంట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసామో ఆ వీడియోస్ అనేది చూపిస్తుంది. ఇంకా మనకి కిందకి రోల్ చేస్తే కనుక ఏ రీసెంట్గా మనము అప్లోడ్ చేసిన షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏ బాగా వైరల్ అయ్యాయి అనేసి కూడా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ షార్ట్స్ ఎక్కడ వైరల్ అయ్యాయి, అలాగే ఏ వీడియోస్ ఎక్కువ వైరల్ అయ్యాయి అనేసి కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. యూట్యూబ్లోనే చెక్ చేసుకోవచ్చు. వైటీ స్టూడియోలో కూడా చూపిస్తుంది, కానీ మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనేసి చూపిస్తుంది. దీనిపైన మనము వీడియోస్ చేసినా కూడా మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. చూడండి, ఇన్ని వీడియోస్ అనేది నాకు బాగా వైరల్ అనేది అయ్యాయి. షార్ట్స్ కూడా అంతే. ఈ షార్ట్స్ని ఎక్కువ బాగా చూశారు అనేసి చూపిస్తుంది. ఇలా మీరు చెక్ చేసుకోండి. యూట్యూబ్లో వైటీ స్టూడియోలో చెక్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో కూడా ఇలా డైలీ చెక్ చేసుకోండి, ఓకేనా? ఇలా చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక మోటివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నా వీడియోస్కి ఇంతమంది వ్యూవర్స్ చూస్తున్నారా, ఇంతమంది కామెంట్స్ చేశారా, ఇంతమంది షేర్ చేశారా, ఇంత లైక్స్ వచ్చాయా నా వీడియోస్కి అన్నిటికీ అనేసి మీకు ఆటోమేటిక్గా ఒక మోటివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఒక్కసారి డైలీ మీరు యూట్యూబ్లోకి వచ్చి ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఇంకా ఆటోమేటిక్గా మీకు వీడియోస్ చేయాలి అనేసి మీకు బాగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అందుకే చెప్తున్నా. మీరు డైలీ ఒక్కసారి యూట్యూబ్లోకి వచ్చి ఈ గ్రాఫ్ని మీరు డైలీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు మీరు వైటీ స్టూడియోలోనే కాకుండా ఇలా యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోండి. వైటీ స్టూడియోలోనే చూపిస్తుంది, కానీ యూట్యూబ్లో మనకి ఆల్ వీడియోస్కి ఎన్ని కామెంట్స్, ఆల్ వీడియోస్కి ఎన్ని లైక్స్, ఆల్ వీడియోస్కి ఎంత వ్యూవర్స్ వచ్చాయనేసి డైరెక్ట్గా మనము ఒకటే దగ్గరే అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. మన వీడియోస్కి అన్నిటిపైనకి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ బాగా వైరల్ అయ్యాయి అనేసి కూడా ఒకటే దగ్గరే మనము అన్ని చెక్ చేసుకుంటే మనకి బాగుంటుంది కదా. వైటీ స్టూడియోలో అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి అన్ని చెక్ చేసే బదులు
అందుకనేసి సో చెప్తున్నా. సో ఒకసారి డైలీ మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళి ఈ ఆప్షన్ అనేది సో డైలీ చెక్ చేసుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.